ప్రైజ్ ద లార్డ్. మీరు ఎప్పుడైనా విరిగిపోయినట్లు, తప్పుగా అర్థం చేసుకున్నట్లు లేదా ప్రపంచం మర్చిపోయినట్లు అనిపించిందా? మరియ మాగ్దలీన్ ఆ అనుభూతిని బాగానే అనుభవించింది. ఆమె ఒకప్పుడు చీకటిలో చిక్కుకున్న స్త్రీ, హింసించబడిన, తిరస్కరించబడిన మరియు శక్తిలేనిది. కాని యేసుతో ఒక సమావేశం ప్రతిదీ మార్చివేసింది. దేవుడు బాధాకరమైన జీవితాన్ని భక్తి జీవితంగా ఎలా మార్చాడో, మరియు విరిగిన స్త్రీని పునరుత్థానానికి మొదటి సాక్షిగా ఎలా చేశాడో చెప్పే కథ ఇది. రండి కథను ప్రారంభిద్దాం. మరియ మాగ్దలీన్ జీవితం చీకటిలో ప్రారంభమైంది. ఆమె ఆలోచనలను, ఆమె భావోద్వేగాలను మరియు ఆమె ఆత్మను నియంత్రించేంత లోతైన చీకటి. ఆమె 7 దయ్యాలచే ఆవరించబడిందని, ఇది పూర్తి ఆధ్యాత్మిక బంధనానికి సంకేతమని బైబిల్ మనకు చెబుతుంది. ఆమె నిరంతరం హింసలో జీవించింది, తప్పుగా అర్థం చేసుకుంది మరియు సమాజం తిరస్కరించింది. ప్రజలు ఆమె గురించి గుసగుసలాడారు, ఆమెను తప్పించుకున్నారు మరియు కనికరం లేకుండా ఆమెను తీర్పు తీర్చారు. ప్రపంచానికి మరియ మరమ్మత్తు చేయలేని విధంగా విరిగిపోయింది. కాని స్వర్గం ఆమెను భిన్నంగా చూసింది. ఒకరోజు మరియ నజరేయుడైన యేసును ఎదుర్కొంది. ఆమె ఎప్పుడూ చూడని వ్యక్తి. అతను ఆమెను భయంతో లేదా ఖండనతో చూడలేదు. అతని కళ్ళు కరుణ, అధికారం మరియు ప్రేమతో నిండి ఉన్నాయి. ఒకే మాటతో యేసు చీకటిని ఆమెను విడిచిపెట్టమని ఆజ్ఞాపించాడు. ఆ క్షణంలో ఆమె హృదయాన్ని బంధించిన సంకెళ్ళు తెగిపోయాయి. హింస అదృశ్యమైంది. శాంతి మొదటిసారిగా ఆమె ఆత్మను ముంచెత్తింది. మరియ స్వేచ్ఛగా ఉంది. ఆ సమావేశం అంతా మార్చేసింది. ఆమె తన పాత జీవితానికి తిరిగి రాలేదు. బదులుగా మరియ భక్తిని ఎంచుకుంది. ఆమె యేసు ఎక్కడికి వెళ్ళినా ఆయనను అనుసరించింది. ఆయన బోధనలను వినడం, ఆయన పరిచర్యకు సేవ చేయడం మరియు తన పూర్ణ హృదయంతో ఆయనకు మద్దతు ఇవ్వడం. ఇతరులు ఉత్సుకతతో ఆయనను అనుసరించగా మరియ కృతజ్ఞతతో ఆయనను అనుసరించింది. యేసు తనను దేని నుండి కాపాడాడో ఆమె ఎప్పటికీ మరిచిపోలేదు. యేసును అరెస్టు చేసినప్పుడు చాలామంది శిష్యులు భయంతో పారిపోయారు. కాని మరియ అక్కడే ఉంది. యేసును కొట్టి ఎగతాళి చేసినప్పుడు మరికొందరు దూరం నుండి చూశారు. కాని మరియ సమీపంలోనే నిలబడింది. యేసు సిలువ వేయబడినప్పుడు ఆయన సన్నిహిత అనుచరులు ఉండడానికి ఇబ్బందిపడ్డారు. కాని మగ్దలేనే మరియ సిలువ పాదాల వద్ద నిలబడి తనను స్వస్థపరిచిన వ్యక్తి తన చివరి శ్వాసను వదులుతుండటం చూసింది. ఆమె హృదయం ముక్కలైంది. అయినప్పటికీ ఆమె విశ్వాసం అలాగే ఉంది. యేసును సమాధి చేసిన తర్వాత ఆమె ఆత్మ దుఃఖంతో నిండిపోయింది. కాని భక్తి ఆమెను ముందుకు నడిపించింది. వారంలోని మొదటి రోజు తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే మరియ సమాధి వద్దకు వెళ్ళింది. ఆమె అద్భుతాన్ని ఆశించలేదు, కాని తాను ప్రేమించిన వ్యక్తిని గౌరవించడానికి వచ్చింది. రాయి దొర్లించబడి సమాధి ఖాళీగా ఉండటం చూసినప్పుడు ఆమె హృదయం మునిగిపోయింది. ఆయన శరీరం తీసుకెళ్లబడిందని నమ్ముతూ ఆమె అదుపు లేకుండా ఏడ్చింది. అప్పుడు ఆమె ఒక స్వరం విన్నది, మరియా. ఆ ఒక్క మాటలో ఆమె ఆయనను గుర్తించింది. పునరుద్ధానమైన యేసు ఆమె ముందు నిలబడ్డాడు. ఆమెను చీకటి నుండి విడిపించిన రక్షకుడు మరణాన్ని జయించాడు. మరియు అసాధారణమైన కృపచర్యలో యేసు ఒకప్పుడు దయ్యాలు పట్టినా, ఒకసారి తిరస్కరించబడిన స్త్రీ అయిన మగ్దలేనే మరియను పునరుద్ధానానికి మొదటి సాక్షిగా ఎంచుకున్నాడు. ప్రపంచం ఎప్పుడూ వినని గొప్ప సందేశాన్ని ఆయన ఆమెకు అప్పగించాడు. వెళ్ళి వారికి చెప్పండి, నేను బతికే ఉన్నాను. మరియ శిష్యుల వద్దకు పరిగెత్తింది. ఇక విరిగిపోలేదు, సిగ్గుపడలేదు. ఆమె ఆశ యొక్క దూతగా దేవుని పరివర్తన శక్తికి సజీవ సాక్ష్యంగా మారింది. మగ్దలీన్ మరియ కథ మనకు గుర్తుచేస్తుంది, దేవుడు మనల్ని మన గతం ద్వారా నిర్వచించడు, ఆయన తన కృప ద్వారా మనల్ని నిర్వచిస్తాడు. చీకటికి చివరి మాట లేదు. యేసుతో ఒక సమావేశం బాధను ఉద్దేశంగా, అవమానాన్ని సాక్ష్యంగా మరియు బంధాన్ని జీవితాంతం భక్తిగా మార్చగలదు. మరియ మాగ్దలీన్ జీవితం మనకు ఒక శక్తివంతమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. దేవుడు మన గతానికి భయపడడు. లోకం ఆమెను విరిగినా, దయ్యాలు పట్టినా మరియు అనర్హురాలుగా చూసింది. కాని యేసు ఆమె హృదయాన్ని చూశాడు. ఆయన ఆమె చీకటి నుండి దూరంగా తిరగలేదు. ఆయన దానిలోకి అడుగుపెట్టి వెలుగును తెచ్చాడు. ఆయన ఆమెను సిగ్గుపరచలేదు. ఆయన ఆమెను స్వస్థపరిచాడు.
మరియు ఆయన ఆమెను పునరుద్ధరించలేదు. ఎప్పటికైనా చెప్పబడిన గొప్ప సందేశంతో ఆమెను నమ్మాడు. దేవుడు మరియ బాధను ఉద్దేశ్యంగా మార్చగలిగితే ఆయన మీ జీవితంతో కూడా అదే చేయగలడు. మీరు ఏమి అనుభవించినా, మీరు ఎంత విరిగిపోయినట్లు అనిపించినా, యేసుతో ఒక్కసారి కలవడం ప్రతిదీ మార్చగలదు. స్వాధీనం నుండి భక్తికి, అవమానం నుండి సాక్ష్యానికి, చీకటి నుండి శాశ్వత ఆశకు. దేవుడు మీతోనే ఉన్నాడు. ఆయనను నమ్మండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.